మన మూవీ బిజినెస్ అయిపోయింది గగన్. దట్స్ గ్రేట్ మేడం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ని తలుచుకుంటేనే జాలేస్తుంది. అదేంటి మేడం? ఫస్ట్ కాపీ చూశాను కదా, నాకెందుకో ఈ మూవీ వర్కౌట్ కాదనిపిస్తోంది. గగన్, మీకు తెలుసో లేదో, ఇలాంటి మూవీస్ కి టైం అయిపోయి చాలా కాలం అయిపోయింది. అదేంటి మేడం, మీరు స్క్రిప్ట్ ఓకే చేశాకే కదా షూటింగ్ స్టార్ట్ చేసింది. అఫ్కోర్స్, హీరో వాళ్ళ నాన్నగారి ఫైనాన్షియర్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ఓకే చేశాను. అలా అని మన బ్యానర్ వాల్యూ చెడగొట్టలేం కదా. ఏమంటావు రాంబాబు? అవును మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అక్కడికే వస్తున్నాను. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాం కదా. నెక్స్ట్ ప్రాజెక్టా? అది మీరు డైరెక్ట్ చేయాలంటే ఇలా సుమోల్ లేవకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీని తీస్తానని నాకు ప్రామిస్ చేయండి. దట్టు మేం డిసైడ్ చేసిన బడ్జెట్లో. అదేంటి మేడం, మొన్న కథ చెప్పినప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకే ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, చూద్దాం. అయినా ఒక డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో ఇంటర్ఫియర్ కావడం మేనేజ్ కాదు. గగన్, మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు. మీకిదే లాస్ట్ ఛాన్స్. బ్యాంకాక్ టికెట్ బుక్ చేయమంటారా సార్? అవసరం లేదు, నేను వైజాగ్ వెళ్తా. నైస్ టు హియర్ దట్. మీకు తోడుగా రాజమౌళి వస్తాడు. రాజమౌళి, భూమికి జానండి ఇంతసేపు రా బాయ్. మేడం వస్తున్నా. ఇతను ఎప్పటినుంచో అడుగుతున్నాడు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని. అక్కడ మన లోకల్ మేనేజర్ మీకు కావలసినవన్నీ అరేంజ్ చేస్తాడు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? సార్, చెప్పరా. నా లైఫ్లో మీతో కలిసి ఇలా జర్నీ చేస్తానని, మీ దగ్గర అసిస్టెంట్గా చేరుతానని అస్సలు అనుకోలేదు సార్. ఎందుకురా, నాతో వర్క్ చేయడం అంత ఇంట్రెస్టా? కాదు సార్, ఈ లోపే మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు అనుకున్నా. కానీ నా అదృష్టం బాగుండి ఇన్ని ఫ్లాప్లు వచ్చినా మీరు ఇంకా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు సార్. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. సారీ సార్, ఫీల్ అయ్యారా? అరే నువ్వు కామ్గా కూర్చోరా, లేదనుకో బండ్లోంచి బయటికి తోసేస్తా. హలో, ఈ సినిమా కూడా పోయినట్టేలేరా. ఇటువంటి మనం ఎన్ని చూడలేదు. ఓకే ఓకే, ఉంటా. ఏమయ్యా ఇలా రా. రెడీయా? ఈ సినిమా కూడా బొక్కే. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, అలాంటి డైలాగులు ఇలాంటి సీన్లు ఈ రోజులు ఎవరు చూస్తారు? ఎవరు చూసినా చూడకపోయినా నాకు తప్పదుగా. చిన్న చిన్న సినిమాలు ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో తెలుసా? హీరో డబ్బులు పెడుతున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కంపెనీ ఎప్పుడో షట్కి వెళ్ళిపోయేది. అవన్నీ మాకెందుకు సార్? అవును సార్, డబ్బులంటే గుర్తుకొచ్చింది. మా శాలరీ పరిస్థితి ఏంటి సార్? సార్ వస్తున్నా, ఉండవయ్య వస్తాను. నీ కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఇన్స్పెక్టర్ సిప్పిరా. ఓకే కట్. లొకేషన్ షిఫ్ట్. సాగర్కి యాక్సిడెంట్ అయ్యాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నాకు పరిచయం లేని పనులు ఎన్నో చేశాను. ఏం చేసినా సాగర్ కోసమే చేశాను. చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది సాగర్? ఒకసారి నీ బర్త్డేకి ఫ్రెండ్స్ పార్టీ ఇమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినంత తాగమన్నావు. సూపర్ సాంగ్ కదా? అవును సార్. ఎంతైనా లెజెండ్సేరా. అవును సార్, మీ మ్యూజిక్ టేస్ట్ సూపర్ సార్. మరి మీ సినిమాలో సాంగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ఎలా ఉంటాయరా? అది ఎలా అంటే ఏం చెప్పను, అది ఓ రకం. రే
ఇంతకీ నా సినిమాలు ఒక్కటైనా చూసావా? ఎంత మాట సార్, మీ సినిమాలో ఒక్కడు కూడా మిస్ కాలేదు సార్. డబల్ రెడ్ అయితే 3 సార్లు చూసా సార్. హీరోయిన్ బర్త్డేకి ఫ్యామిలీ అంతా కలిసి బోగన్ డ్యాన్స్ చేస్తారు చూడు సార్, ఆ సాంగ్ సార్ సూపర్ సార్. హైలైట్ సార్, హైలైట్ హైలైట్ సార్, హైలైట్ సార్, హైలైట్ అంటే హైలైట్ సార్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు జీపు? ప్రకృతి పిలిస్తే జీప్ ఏంట్రా, ఎవరైనా ఆగాల్సిందే. గగన్ లాంటి వ్యక్తి ఎవరి లైఫ్లోకైనా చాలా ఈజీగా వచ్చేస్తాడు. కానీ గగన్ నా లైఫ్లోకి తనుగా రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఏయ్! ఏయ్, ఎవరు నువ్వు? ఇలా ఏది పడితే అది షూట్ చేయడమేనా? సెన్స్ లేదు. రేయ్, సైలెంట్గా ఉంటావేంట్రా? నీది కూడా తీసిందిగా, ఏదో ఒకటి అను. నాదేం సార్ బచ్చాగాన్ని, మీరు పెద్ద డైరెక్టర్, రేపు యూట్యూబ్లో అంతా మీ గురించే. ఇతను పెద్ద డైరెక్టర్ కానీ అని పెద్ద హెడ్డింగ్లతో మరీ వదులుతారు. అవునా? హలో, ఏంటి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కామన్ సెన్స్ లేదా? ఏయ్, దొంగచాటుగా వీడియో తీసి మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? ఆ? ఏ రేయ్, వద్దు. వదిలేరా. పొలం షూట్ చేస్తూ పొరపాటున అలా జరిగింది, సారీ. అరే, మనల్ని వీడియో ఎలా తీయాలనిపించదురా దానికి? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏమో సార్. పద. ఎందుకు అమ్మాయి అలా షూట్ చేస్తుంది? లైఫ్లో ఫస్ట్ టైం రా. నాకు కూడా సార్, నా లైఫ్లో ఎవరు ఫోటో తీయలేదు సార్. అవును సార్. అది కాదురా. మరి ఇంకేంటి సార్? ఒక అందం ఇంకొక అందాన్ని బంధించడం ఫస్ట్ టైం చూశాను. ఓ సూపర్ డైలాగ్ సార్. మరి మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ప్రొడ్యూసర్ రికమెండేషన్ కాబట్టి భరిస్తున్నా, లేకపోతేనా? సార్ అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగో అదిగో అదిగో. యో హూ యా, అదిగో 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 సార్. వెనక్కి వెనక్కి. హలో మిస్, హారన్ ఎలాగో వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినిపించట్లేదా? రే, పిలవరా. హలో మిస్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. హలో. రే, అలాగేరా పిలిచేది? అన్న సిగరెట్, లైట్స్. రే, మేనేజర్ రాంబాబుకి ఫోన్ చేసి ఇక్కడ లోకల్ మేనేజర్ని అరేంజ్ చేయమని చెప్పు. మనం వెళ్ళాల్సింది వైజాగ్ కదా. చెప్పించేరా. అలాగే సార్. హలో రాంబాబు గారు. ఏంట్రా అప్పుడే వైజాగ్ వెళ్ళిపోయారా? లేదండి, రాజమండ్రి దగ్గరలో ఆగాం. డైరెక్టర్ గారు ఇక్కడ లోకల్ మేనేజర్ని అరేంజ్ చేయమన్నారు. అదేంటి, మీరు వెళ్ళాల్సిన వైజాగ్ కదా? నోరు మూసుకొని చెప్పించేయి అని అన్నారు డైరెక్టర్ గారు. అలాగే అన్నీ మూసుకుంటాం. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేసరికి బాగా బలిసిపోయింది ఎదవకి. రాంబాబుకి చెప్పాను సార్, అరేంజ్ చేస్తా అన్నారు. అదేంటి సార్, మనం వెళ్ళాల్సింది వైజాగ్ కదా. రే, కథ ఇక్కడ మొదలైతే వైజాగ్ వెళ్ళి ఏం పీక్తాం రా. నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఇప్పటి వరకు హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాశారు, ఇప్పటి నుంచి హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తారన్నమాట. యా సర్లే పద. యా. ఏ పిల్ల,
నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా? చెప్తే అర్థం కదా మీకు? అరే ఏయ్. ఎంతసేపు రా? ఓకే సార్ కనుక్కుంటా. సార్ 10 నిమిషాలు అయిపోతుంది సార్. వినోద్ వచ్చే 10 minutes పడుతుంది. ఇవన్నీ చూసుకుంటా ఉండు. ఓకే సార్. నవీన్ నువ్వు రెడీయా? ఓకే రెడీ సార్. యా లుకింగ్ వెరీ నైస్. డైరెక్టర్ గారు స్పెషల్ మేకప్ ఏమన్నారు? ప్రొడక్షన్ డైరెక్టర్ గారి చేతులు కప్పు తీసుకోండి. రాజీ టెన్షన్ పడకుండా కూల్గా చెయ్యి. ఆల్ ది బెస్ట్. కెమెరా యాక్షన్. గగన్ పరిచయం నన్ను ఎంతగా మార్చిందంటే నా సమస్యల్నే కాదు, సాగర్నే మర్చిపోయేంతలా. ఏంటిది గగన్? సీన్ పేపర్ ఇన్ని రోజులు షూటింగ్ చేసావు, అది కూడా తెలియదా? ఏమైంది రాజీ? ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసావు? ఒక నిమిషం ఉండు. ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ? ఏంటి చిన్న విషయం? సాగర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా? రవిట్రా, ఒక మంచి కథని సినిమాగా తీస్తున్నా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా స్టోరీని ఇలా సినిమా కథగా తీయడం నాకు ఇష్టం లేదు. అయినా నన్ను అడగకుండా ఎందుకు అలా చేసావు? సిరాజీ, నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను. నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. ఒక్కటి అడుగుతా చెప్పు, నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా? అది కాదు. చెప్పు. ఆపలేవు కదా? కూల్ రాజీ, ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి. ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ రాజీ. అండ్ నువ్వు మాటి మాటికి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు. షార్ట్ రెడీ అయింది, వెళ్దాం. గగన్ కోపంగా మాట్లాడుతూనే
ఇష్టాన్ని ఫస్ట్ టైం బయట పెట్టాడు. కెమెరా యాక్షన్. నువ్వు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. మ్, నిన్నింతగా ప్రేమించే సాగర్ సంపాదిస్తూ కూడా నీ చేత పని చేయించడం ఇట్స్ మై పర్సనల్. అయినా అది నీకెందుకు? నిన్ను హర్ట్ చేయాలని కాదు, డౌట్ వచ్చింది. అండ్ రేపు సేమ్ ఇదే డౌట్ ఆడియన్స్కి కూడా రావచ్చేమో. ఇద్దరు సంపాదిస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చని నేనే స్టార్ట్ చేశా. ఏంటి అందరూ దూరంగా ఉన్నారు? వచ్చి మీ పచ్చళ్ళు తీసుకెళ్ళండి. ఏమైంది మీకు? ఏం లేదమ్మా, నువ్వు హీరోయిన్ అయ్యావు కదా, నీ దగ్గరికి రావడానికి అందరూ ఆలోచిస్తున్నారమ్మా. మీకేమైనా పిచ్చా? హీరోయిన్ అయితే దగ్గరికి రావడం మానేస్తారా? ఏమైంది డార్లింగ్? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా, ఇక్కడికి రావనుకున్నాం. పిచ్చిదానా, హీరోయిన్ అయితే రాకుండా ఉంటానా? అలా అని మీతో ఎవరు చెప్పారు? ఎవరబ్బాయి నువ్వు? అది నేను ఎవరైతే ఏముందిలే, మా అమ్మాయి వంక ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు, నేను క్యాజువల్గానే చూసా. రాజీ, టైం అయింది, వెళ్దామా? బాయ్. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండమ్మా. బాయ్. వాళ్ళతో నీకు అటాచ్మెంట్ బాగుందనుకుంటా. అవును, వాళ్ళెవరో చూడడానికి రారా? కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, మిగతా వాళ్ళు అసలు రారు. ఇందాక నీతో మాట్లాడుతుందే స్టెల్లానా? యా, స్టెల్లా. ఒకసారి తన కొడుకు చూడ్డానికి వస్తే తిట్టి పంపించేసింది. తనకంటే భార్య పిల్లలే ఎక్కువ అనుకుని ఇక్కడ వదిలేశాక ఇంకా తల్లి మీద ప్రేమేంటి అంటుంది. నైస్ యాటిట్యూడ్. అవును, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అనాథలే. అవునా? పోనివ్వండి హీరోయిన్ గారు, నాకు అసలుకే 2 వీలర్ అంటే భయం.